తప్పనిసరిగా సెకండ్ లాంగ్వేజ్గా ఉండవలసిందే నిర్ణయం చేస్తే చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉండే ఒక స్వామి, ఒక మతాన్ని ప్రచారం చేసే స్వామి చినజీయర్ స్వామి, ఈ చినజీయర్ స్వామి ఒత్తిడి వలన, ఆయన కోరిక వలన కేసీఆర్ అంత నిర్ణయం తీసుకున్న కేసీఆర్ బ్రాహ్మణుల ఒత్తిడికి, సంస్కృత పండితుల ఒత్తిడికి, చినజీయర్ స్వామి ఒత్తిడికి తలొగ్గి ఇంటర్మీడియట్లో తెలుగు తప్పనిసరి అనే దాన్ని వెనక్కి తీసుకున్నాడు. విన్నారు కదా, కొంతమంది బ్రాహ్మణ పండితుల వలన, చిన్నజీయర్ స్వామి ఒత్తిడి వలన, కొంతమంది భాషా పండితుల వల్ల ఒత్తిడి వలన ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే ప్రభుత్వం స్వయంగా నిర్ణయించుకునే శక్తి కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. అలాగని ప్రభుత్వం యథేచ్ఛగా ఏ నిర్ణయము తీసుకోదు, కమిటీలు వేస్తుంది, రాబోయేటువంటి పర్యవసనాలను ముందుగానే ఊహించి దానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ప్రభుత్వంపైన బురద జల్లే ప్రయత్నాన్ని మన కాసిం గారు చేస్తున్నారు. ఇది చాలా చాలా తప్పు. దీని వలన రేపు రాబోయేటువంటి తరాలు కొంతమంది మత పెద్దలను, భాషా పండితులను, చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళను అత్యంత తీవ్రంగా ద్వేషించేటువంటి పరిస్థితులు కల్పించే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు కాసిం గారు. మీరు అత్యున్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిగా జ్ఞానంతో విమర్శించండి, ఎడ్యుకేట్ చేసే విధంగా విమర్శించండి. అంతేకాని అజ్ఞానాన్ని పెంపొందించే విధంగా, మూర్ఖత్వాన్ని పెంపొందించే విధంగా మీరు మాట్లాడకూడదు. ఇది మీరు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చట్ట ప్రకారం మీరు శిక్షార్హులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితులు దీనివలన మీకు ఎదురవుతాయి. కాబట్టి కొంచెం వివేకంతో, విజ్ఞానంతో, విచక్షణతో మాట్లాడితే చాలా బాగుంటుంది. పెద్దల యొక్క నిర్ణయాలను తప్పుబట్టే విధంగా, పెద్దల యొక్క భావాలను తప్పుబట్టే విధంగా, వాళ్ళ యొక్క పరువుకును దిగజార్చే విధంగా మీరు దయచేసి మాట్లాడకూడదు. నియో బ్రహ్మ వేదికగా ఇది సత్యం కోసం శబ్దం, ధర్మం కోసం ధైర్యంగా ప్రశ్నిస్తున్నటువంటి వేదిక. ఈ వేదిక తరపున నేను ఛాలెంజ్ చేస్తున్నాను. జయతు సంస్కృతం, జయతు భారతం.